అంశాలు 90 అంశాలు శాఖల వారీగా నిశిత ప్రశ్నలు. పెండింగ్ ప్రజా సమస్యలపై సీఎం ఆరా. రైజింగ్ తెలంగాణ కార్యాచరణకు ఆదేశం. శాఖాధిపతుల సమావేశంలో దిశానిర్దేశం. పరిపాలనా వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. 2 రోజుల క్రితం సచివాలయంలో జరిగిన శాఖాధిపతుల అంతర్గత సమావేశంలో ముఖ్యమంత్రి లోతుగా సమీక్షించినట్లు తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో శాఖలపై వాటిని చేపట్టడానికి తీసుకుంటున్న చర్యలపై శాఖల వారీగా ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 90 పైగా అంశాలపై సీఎం నిశ్చితంగా ప్రశ్నిస్తున్నట్టు శాఖాధిపతులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 3 నెలలు మిగిలిండగానే బడ్జెట్ లక్ష్యాల మేరకు పెండింగ్ పనుల పూర్తికి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. సో మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర విభజన జరిగిన పురస్కార కాలం పూర్తిగా వస్తున్న విభజన చట్టాల అంశాలు కొన్ని పరిష్కారం అయితే కాలేదన్నమాట. ఇక మొత్తం మేము చూసుకుంటే హైదరాబాద్ ఓఆర్ఎస్ సరిహద్దు వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని విస్తరించి కోర్ అర్బన్ ఆర్థిక ప్రాంతం పేరుతో అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం అయితే చేశారు. సో మొత్తంగా చూసుకుంటే అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారనమాట. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రైజింగ్కి అయితే ఉద్యోగ వ్యవస్థలో ఇక్కడ ఉద్యోగులందరూ ఉమ్మడిగా అయితే పనిచేయాలని చెప్పారు. ఉద్యోగ వ్యవస్థలో పారదర్శకత ఉండాలని చెప్పారన్నమాట. పారదర్శకత మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత, పనిచేస్తున్న ఉద్యోగులు ఎందరూ, ఏ కేటగిరీలో ఎందరున్నారు, ఇస్తున్న జీతభత్యాలు ఎంత, వాటి పంపిణీలో పారదర్శకత ఉందా, దశాబ్దాల కిందట మంజూరు చేసి పోస్టులు ఇప్పటికీ అంతే సంఖ్యలో అవసరమా, వాటిని ఇతర అవసరాలకు మార్చుకునే అవకాశం లేదా తదితర అంశాలపై చర్చించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ఉద్యోగుల పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు మానవ వనరుల నిర్వహణ వ్యవస్థను పక్కగా ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను పరిశీలిస్తే ఏ విభాగంలో ఎందరు ఉద్యోగులు అనేది తెలిసిపోయేలా రూపొందించినట్లు తెలుస్తుంది. సీఎం నేరుగా ప్రతి శాఖ వివరాలు అడిగి నెలకోసారి సీఎస్ 3 నెలలకు ఒకసారి తాను లోతుగా సమీక్షిస్తాను కూడా చెప్పడం జరిగింది. సో చూసారు కదా, ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్కి సంబంధించి అన్నీ కూడా కీలక ప్రకటనలు అయితే చేసిందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్